హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ అరటికాయ పచ్చడి. మనం ఎక్కువగా అరటికాయని వండేటప్పుడు లైట్గా పండినా సరే కూరకి కానీ పప్పుకి కానీ ప్రిఫర్ చేయం కదండి. తీపి వస్తుంది అండ్ రుచి కూడా అంత బాగోదు, మెత్తబడిపోయి ఉంటుందని. బట్ ఇలా పండిన అరటికాయతో ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి. మా మదర్ చేసేవారు. ఎంతో ఈజీగా కూడా మనం త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లైట్గా పండిన అరటికాయని బాగా వాష్ చేసేసుకుని దాని మీద ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని, వంకాయని కాల్చినప్పుడు ఎలా అప్లై చేస్తామో అలా బాగా కాయంతా అప్లై చేసుకుని గ్యాస్ మీద హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. వంకాయని కాల్చినట్టే దీన్ని కూడా కాల్చుకోవాలి. లోపల మెత్తబడిందో లేదో ఫోర్క్తో చెక్ చేసుకుంటూ కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇది చల్లారిన తర్వాత దీని తొక్కని చేతిని తడి చేసుకుంటూ మనం పీల్ చేసేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్ని చాకుతో కట్ చేసేసుకుని తర్వాత మన చేతిని తడి చేసుకుని పీల్ చేసుకుంటే చేతికి అంటకుండా కాయంతా కూడా మొత్తం ఈ మసి అంటకుండా ఈజీగా వచ్చేస్తుందండి. మొత్తం తొక్కంతా పీల్ చేసేసుకుని ఒక బౌల్లోకి దీన్ని ఒకసారి వాష్ చేసేసి తీసుకోవాలండి. పైన మన చేతికి ఉండే ఈ నల్ల తొక్కులు మాత్రం అంటుకుపోతాయి కాబట్టి ఒకసారి వాష్ చేసేసుకుంటే మనకి పచ్చడిలోకి అవి రాకుండా ఉంటాయండి. ఒకసారి వాష్ చేసేసి వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీన్ని మనం ఒక మ్యాషర్తో కానీ లేదా ఇలా చేత్తో కానీ మ్యాష్ చేసుకోవాలండి. మ్యాషర్తో అంతలా తొందరగా మ్యాష్ అవ్వదు, ఎందుకంటే కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఎంత కాలినా సరే లోపల కుక్ అవుతుంది, బట్ మ్యాష్ అయ్యేంతలా అవ్వదు. సో ఇలా చేత్తో మనం బాగా ఒకసారి మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనిలో పోపు కోసం వెల్లుల్లిపాయల్ని మనం ముందరగానే ఒలుచుకోవాలండి. ఒక మీడియం సైజ్ పాయ మొత్తం ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి. పోపు వేగించే ముందుగానే దీనిలో మన రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. పోపు కోసం ఒక చిన్న బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని దానిలో ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని తొక్క తీసి వేసేసుకోవాలండి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవగింజ అండ్ ఎండుమిరపకాయలు వేసుకుని పోపు వేగించుకోవాలి. వెల్లుల్లిపాయల్ని ఈ పోపుతో పాటే వేయడం వల్ల పోపు కూడా వెల్లుల్లిపాయలతో పాటు సమానంగా వేగుతుందండి. మీరు పోపు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేస్తే అవి సరిగ్గా వేగవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుని ఇందులో వేసే ముందర ఒక 2 రెమ్మల కరివేపాకుని వాష్ చేసుకుని వేసుకుని 1 నిమిషం వేగాక ఈ పోపుని మనం పచ్చడికి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ప్రిపరేషన్. ఈ సింపుల్ స్టెప్స్తో ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంత సింపులే కదా అనుకోకుండా ఒకసారి ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. మనం కొద్దిగా కారం కావాలి అనుకుంటే మనం వేసుకున్న ఎండుమిరపకాయల్ని ఇలా చేత్తో మ్యాష్ చేసేసుకుని కలిపేసుకుంటే కారంగా కూడా ఉంటుందండి. చింతపండు ఈ పచ్చడికి అంత సూట్ అవుదండి, సో అందుకనే వేయలేదు. ఇలా బాగా మిక్స్ చేసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే అరటికాయ పచ్చడి రెడీ. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.